పెద్ద మాంతికులేమో శంగిని డ్యాగిని పట్టుకున్నాడు, ఈడేమో పిచ్చి కుక్కలు పట్టుకున్నాడా, ఏమో పిచ్చి కుక్కలు పట్టుకున్నాడా. నీకేం నొప్పి ఈడ ఆత్ముందే? ఒక్కటే ప్రశ్న, ఒక్కటే ప్రశ్న, ఈడ ఆత్ముందే? ఏడుంది ఆత్మ? సలే చూసావా ఆ బెడ్షీట్ అయినా దేపట చలి పెడతాను. సలే చూసావా ఆ బెడ్షీట్ అయినా దేపట చలి పెడతాను. నేనెందుకు పోతాను? కబడ్డీ ఆడాను. ఏంది కబడ్డీ ఆడాను. కబడ్డీ ఆడాను. ఏంది కబడ్డీ ఆడినావు? కబడ్డీ గ్రిడ్ ప్లస్ వీళ్ళు రూప్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీ. ఇది మన రాయలసీమ వాసి జాయిద్ వాళ్ళే అండి. అండ్ ఇంకొకటి, మనం పుట్టినప్పుడు సత్యంత వరకు ప్రతి నెల కరెంట్ బిల్ చూస్తూనే ఉంటాం. మనం 25 సంవత్సరాల వరకు జీరో కరెంట్ బిల్ చూసే ప్లాన్ వీళ్ళు మనం అందజేస్తున్నారండి ప్రజలకి. సో తప్పకుండా మిస్ కాకుండా పక్కన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు హౌస్ విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి చూసి మీకు ఈ సోలార్ ఇన్స్టలేషన్ చేస్తారండి. అండ్ ఇంకోటి, మీకు ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సూర్య గారి యోజన కింద సబ్సిడీ కూడా వస్తుంది. ఇంకొకటి, మీరు ఏదైతే పవర్ యూజ్ చేసుకొని ఏదైతే రిమైనింగ్ పవర్ ఏదైతే మీ దగ్గర ఉంటుందో ఆ పవర్ని గ్రిడ్ వాళ్ళే తీసుకొని ఏదైతే గవర్నమెంట్ యూనిట్కి 2.5 రూపీస్ ఛార్జ్ చేస్తుందో ఆ అమౌంట్ మీకు ఇచ్చి వాళ్ళే కొనుక్కుంటారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ వాళ్ళు అసలు మిస్ చేసుకోరు. ఎందుకంటే మన యా ఋతుపవనాలైనా యాదైనా సరే మనకు వచ్చే ఒకే పవనమే ఎండ పవనం. సో ఆ ఎండను బాగా యూజ్ చేసుకొని ఇంటికి వెలుగు నింపుకొని హ్యాపీగా చల్లగా కూర్చోవచ్చు. వీళ్ళు ఏపీ తెలంగాణలో మాత్రమే ఇన్స్టలేషన్ చేస్తారు. ఇంతవరకు వచ్చినాక మళ్ళీ ఇంకేం లోపలికి వచ్చేకి మళ్ళీ నీకు హారతి ఇల్లు ఎట్లా? ఏ జిమే జిమే ఆ మాదిరి కూడా వచ్చినాడు రా. వచ్చారా పెద్ద? నమస్తే నమస్తే. మధ్యలో కూర్చుంటావు ఏమి ఎవరికి? ఏ కూర్చో, బీడీలాగా నాకు రెస్పెక్ట్ అయింది. ఈడే గాలి వస్తుంది అట్లా కూర్చోండి. ఎవరు కాళ్ళకి దండం పెట్టి ఎవరు? బీడీలు తాగేవానికి నేను కాదు, బీడీలు తాక్కుంటూ కూర్చున్నాడు. ఏందైతే నీకు ఏంది అవసరం? దెయ్యం విడిపించుకునే వాళ్ళు వాళ్ళు అట్లే ఉంటారు, వాళ్ళ సంస్కారం అట్లా. నువ్వే దయ్యమా గట్లున్నావు? నువ్వు దయ్యం విడిపిస్తావని ఈ పాప నమ్మేకి నువ్వు సిగ్గు లేకుండా పరిగెత్తుకుంటూ రావడం, నువ్వు సిగ్గు లేకుండా పరిగెత్తుకుంటూ రావడము అసలు నీకు ఏమి గుడ్డు? ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టు. నిన్ని అట్లా మాట్లాడొద్దు. ఒక మాంత్రికుడిని అట్లా మాట్లాడే రైట్ నీకు లేదు. మాంత్రికుడు ఏనా మాటలు? మనల్ని కాపాడాలని వచ్చిన అతన్ని అట్లా ఇన్సల్ట్ చేస్తారా నిన్ను ఎవడైనా? అతనికి ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని ఇడిపించుకొని వచ్చాడు తెలుసా? వాళ్ళున్నాడు బీడీలు దాక్కుంటా డబ్బులు నన్నట్లు అడుగుతాడు 10 రూపాయలు. బీడీలు దాక్కుంటా డబ్బులు నన్నట్లు అడుగుతాడు 10 రూపాయలు. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడక గనక ఆగ్రహం వచ్చిందాక భస్మం అయిపోతావు. ఎన్ని మందిని చేశారు? గూగుల్లో రేటింగ్ చూసే తీసుకొని వచ్చిన. ఈడే పెట్టించాడు దాంట్లో కామెంట్లు కూడా ఫేస్ చూసని చెప్పి పెట్టాడా? అనవసరంగా నేనే పోయి పిక్ చేసుకో. ఎవరు ఆడే కార్లో ఎక్కించుకుంటాడు, కోపం చెప్పి ఆడ కార్లో ఎక్కించుకున్నప్పుడు అంటున్నారు ఎవరు అంటే పెద్ద దొంగ ఎక్కించు. ఏం చెప్పిస్తున్నాడు? చెప్పిస్తాడు. అట్లా ఇన్సల్ట్ గా మాట్లాడినప్పుడు అతను కోపం రాదా? నువ్వు ఏంది? నువ్వు నోరు మూసుకొని నువ్వు కూర్చో. దెయ్యాన్ని నడిపించేకి వచ్చాడు, దెయ్యాన్ని నడిపించుకొని వెళ్ళిపోతాడు. నీకేమైనా డౌట్లు ఉన్నాయో అడుగు. ఇప్పుడు 2 లక్షలు ఇయ్యి. ఆ పుట్టడు చచ్చిపోయి 4 రోజులు అయ్యి దెయ్యంలాగా అలా గట్టు తిరుగుతానే ఉన్నాడు. ఇప్పుడు వాడు చచ్చిపోయినా బతికినా అయిపోయింది. వాడు ఒకవేళ అదే కదా చెప్పానా? ఉంది. అందుకే నేను ఇంట్లోకి వచ్చానంటే ఆత్మ ఉన్నట్టే. నువ్వు ఆత్మ నేను ఆత్మ ఆత్మ ఎందుకుంటాడు? ఆత్మ నాకు కోపం తెప్పించొద్దు. నువ్వు ఆత్మ 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 నాకే వాడు చెప్తా చూసి వదిలేస్తున్నా. లేదు మంత్రం ఆత్మ అయితే నిన్న ఆత్మ అయితే నిన్న నువ్వు సరే కానీ నాకు చిన్న డౌట్ ఉంది.
అడగచ్చా? నీకు బొచ్చు డౌట్లు వస్తాయి నిమ్మి, నీకు ఎందుకు రావు నిమ్మి? దెయ్యం ఏ తప్పేముంది? దెయ్యాన్ని నిడిపించే తీసుకొచ్చే చేత కాదు కానీ నీకు డౌట్లు వస్తానే ఉంటాయి. నీకు ఇవన్నీ అనవసరం. బస్ స్టాప్ కాడ బీడీలు తాతంటే ఎవరికైనా డౌట్ రాదా? బీడీలో తాగుతానో ఏదో తాగుతాను. బీడీలు తాగనమాట వచ్చాడా దెయ్యం నా బొంగుందే. బీడీలు తాగనమాట వచ్చాడా దెయ్యం నా బొంగుందే. ఎవడు దయ్యమో ఎవడు రాడో ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చినావు? వీడికి ఏమైనా అన్నం నీతో పెడతారా? ఆటలాడడానికి వచ్చాడు. అన్నం పెడతారని వచ్చినావా? మా జీతం దెయ్యాన్ని వదిలించడానికి వచ్చాను. అన్నం వద్దా? అన్న వద్దు. తినవా? అసలు నువ్వు ఎప్పుడు తినవు అన్నము? ఏం తింటావు? సంవత్సరం ఒకసారి తింటారు అతను. ఏంది మళ్ళా అట్లుంటారు వాళ్ళ దీక్ష. దీక్ష అంటారు దాన్ని, దాన్ని దీక్ష అంటారు. నువ్వు సంవత్సరం ఒకసారి తింటావా? ఆ గురించి నీకు తెలియదు. ఎక్కువ మాట్లాడు. నేను నీ గురించి తెలియదు అనుకోని ఆడు ఎక్కించుకునే వచ్చేంత వరకు ఎట్టుంటాడు అనుకోండి. ఈ బీడీలు దాక్కుండా అట్లా పోయి ఇట్లా పోయి 2 రూపాయలు 5 రూపాయలు నీకెందుకు? ఏం తాగుంటే నీకెందుకు? డబ్బు మీద వ్యామోహం ఉండదు. అందుకు వాళ్ళు 2 లక్షలకి ఎందుకు వచ్చినాడు? అది 2 లక్షలు పూజ చేసేకి సామాన్లు అన్ని పడతాయి. సామాన్లు ఏం పెడతావు నువ్వు? డబ్బుకి లొంగే మనిషి అనుకుంటున్నావు నువ్వు? యాదాన్ని లొంగుతావు? బజ్జీలకి, మ్యాగీలకి, నూడిల్స్ దేనికి లొంగే మనిషిని కాదు నేను. దయ్యాలు లొంగిస్తావా? ఏడబట్టావు నువ్వు దయ్యాలు? ఇంట్లో ఎవరున్నారు దయ్యాలు? ఏడబట్టావు ఇంతవరకు నువ్వు దయ్యాలు? క్వశ్చన్ అడుగు. ఏడాడ పట్టావు? ఏ దయ్యాలు చూసినావు నువ్వు? చెప్పాలా? శంకిని చూసినావా? డాకిని చూసినావా? నువ్వు చూసావా? ఎవరు చూసావా? చూసా? మళ్ళీ నీ ఆ పేర్లు కూడా తెలియదు దీనికి. అర్థమైందా నీకు? ఆల్రెడీ పెద్ద పెద్ద మాంత్రికులు పట్టేసి ఉంటాడు. ఇంకా అతను ఎందుకు పట్టుకుంటాడు? ఆ లాజిక్ కూడా లేదు నీకు. పెద్ద మాంత్రికులేమో శంగిని డాగిని పట్టుకున్నాడు, ఈడేమో పిచ్చి కుక్కలు పట్టుకున్నాడా? ఏమో పిచ్చి కుక్కలు పట్టుకున్నాడా? ఈకి వచ్చి నీకేం నొప్పి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నా. ఈడ ఆత్మ ఉందా? ఒక్కటే ప్రశ్న, ఒక్కటే ప్రశ్న. ఈడ ఆత్మ ఉందా? ఏడుంది ఆత్మ? సలే చూసావా? ఆ బెడ్షీట్ అయినా దేపట చలి పెడతాను. సలే చూసావా? ఆ బెడ్షీట్ అయినా దేపట చలి పెడతా ఉంటుంది. వెనకాతలో ఉంది ఏంది? ఆత్మ. అబ్బా నువ్వు వెనకాల ఉందంటావా నమ్మేస్తావు? ఏడుంది? ఏది మాకు కనపడదు, నీకెట్లా కనపడుతుంది? అదే నీకు నాకు తేడా అదే. నేను ఇంట్లో ఉందని అందుకే. ఇంట్లో ఉంది ఓకేలే, వెనకాల ఉంది. 7 ఏళ్ళు పడిందంటే ఎవరు నమ్ముతాడు? ఏడుంది? ప్రూఫ్ ఏమి? నీకు నాకు తేడా అదే. ప్రూఫ్ ఏంది? నేనే ప్రూఫ్, నా కళ్ళే ప్రూఫ్. కనపడితే ఏమే కనపడము. సరేలే నీళ్ళు దాపు తాగేకి వచ్చిన వాళ్ళు ఇయ్యాల. ఎప్పుడు తాగినాడు నీళ్లు? రాత్రి ఆడ బస్ స్టాండ్ రోడ్ రైస్ స్టాండ్ లో పడుకుంటే రైల్వే స్టేషన్ లో పడుకుంటే వద్దా గట్టిగా మాట్లాడు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదైనా సీరియస్ మాట్లాడు. ఏది మాట్లాడుతావు నమ్మేదట్లకంగా మాట్లాడు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదైనా సీరియస్ మాట్లాడు. ఏది మాట్లాడుతావు నమ్మేదట్లకంగా మాట్లాడు. ఇంకా 50% ఆ బాబు 1% డౌట్ వచ్చినా కూడా 2 లక్షలు కాదు, నేను 5 లక్షలకు టెండర్ వేసిన. నీకు ఇచ్చే పేమెంట్ నీకు ఇస్తా. నువ్వు వెనకలే ఉన్నాడు, ఆత్మ కాదు. ఆ బాబు పక్కన కూడా నిలబడినాడు. హుబ్లీ బీహార్ నోడుకొచ్చింది, వేరే హిందీ మాట్లాడే అంత గొర్రె అంత తిక్క తెలివి ఉంటే ఇంకేమి? నువ్వు 5 లక్షల మినిమం 5 కాదు 10 బీకి డౌట్లు ఏమి రావు. నేను చెప్పినట్టు మాట్లాడు వస్తాడు. నువ్వు రాత్రి పడుకున్నావు? బస్ స్టాండ్ లో పడుకున్నావా? బయట రైల్వే స్టేషన్ లో పడుకున్నావా? యాడా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అనేది? నీ అడ్డా యాది? ఇన్సల్టింగ్ గా మాట్లాడదు. హిమాలయ బీడీలా మంత్రాలు నేర్చుకుని హిమాలయాలకి పోయేది ఋషులు, దేవునికి ఇష్టపడే వాళ్ళు హిమాలయాలు పోతారు. నీలా శుద్ర పూజలు చేసే వాళ్ళు హిమాలయాలు పోరు, సమాధి గోరీలకు పోతారు. నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు. ఈడు దొంగ. నువ్వు మోసపోతావు.
మోసపోతావు. నువ్వు మోసం హిమాలయాలకు పోతాడా మాంత్రికుడు ఆడైనా మా గోరీలకో స్పెషల్ పోతాడు గాని నువ్వు ఇద్దరు ఒకటని చెప్పు. నువ్వు నమ్ముతావు మాట్లాడతావు అన్ని చిల్లర మాటలు. ఏం తెలుసు నీకు? నీకేం తెలుసే? శ్మశానంలో ఎప్పుడైనా పోయినావు నువ్వు? మీరిద్దరు పోయి ఒకటే కదా మీరిద్దరు. నేనెందుకు పోతాను? పోయి శ్మశానంలో దెయ్యాలంతా కబడ్డీ ఆడాను. ఏంది ఏ నీ చూడ కబడ్డీ ఆడినావు? దెయ్యాలంతా కబడ్డీ ఆడాను. ఏంది ఏ నీ చూడ కబడ్డీ ఆడినావు? ఏ కబడ్డీ ఆడతావా? నీ చూడండి ఇలా చెండాడతారు మీరిద్దరు నాటకాలు వేసుకుని దొంగ ఏమన్నా ఇలా శ్మశానంలో అడిగి మీరిద్దరు నాకు తెలుసు. ప్రూవ్ చేసేదానికి నేను తీసుకొచ్చాను అనుకుంటున్నావా? దెయ్యం విడిపించేదానికి తీసుకొచ్చాను అనుకుంటున్నావా? ఆడు బీడీలకే లేవు అని బస్ స్టాండ్ కాడ కూర్చున్నాడు. కానీ కబడ్డీలు ఆడతాడు గోరీల్లో అంటే ఎవడు నమ్ముతాడు? దూరం చేయాలన్నా కానీ నేను 5 లక్షలు ఇప్పుడు మాట్లాడు నేను చూసిన కల్లారా. సరే ఒకటి నీకు చెప్తాడు. చెప్తానమ్మా నువ్వు ఏంది అట్లా నీకు ఎందుకు ఇట్లా చేస్తాను? మీ వాడు రాత్రులు బంగారం ఇది అది అని గట్టి గట్టిగా అరుస్తాడు. ఎవరు? వాడికి ఎంత ఉందంటే ఇప్పుడే ఆత్మలో ఇల్లు అదే ఆయా ఆ కోరికలతోనే చనిపోయాడు. అదిగో ఏంది? ఆ కోరికలతోనే చచ్చిపోయాడు. ఏదంతా చచ్చిపోయాడు? బంగారం డబ్బు బంగారం డబ్బు నువ్వు క్వశ్చన్ మార్క్ వేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అది దెయ్యమే వాడికి నిజంగా బంగారు డబ్బు ఇష్టం అంటే వాడిని పూంచిన చోట పోయి బంగారు పెడతా డబ్బులు పెట్టొస్తా అయిపోయా ఆత్మ చాటిస్తుంది. పోతే బాబు 10 లక్షలు 10 లక్షలు పెట్టొస్తా 10 లక్షలు 20 బంగారు పెడతా. ఏ వానికంటే ఎక్కువ ఏం కాదు నాకే. నీలాంటి మాత్రం కూడా అవసరం లేదు. ఈ మనిషిని వదిలే అమ్మా. నీవు చెప్పు. నాటకాలు ఆడతాడు దొంగోడో బూచోడే. నాటకాలు ఆడతాడు దొంగోడో బూచోడే. దెయ్యం పట్టినట్టుంది. ఎవరు? ఈ పొలం ఉన్నట్టు నువ్వు నాలుగు వారు చెప్పి లెక్కలు కొట్టేస్తావు. ఇద్దరు ఎందుకో? ఆ పొట్టడేమో ఇందులో దూరాడేమో అందుకే అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆత్మ ఉంటే నిన్ను వాడికి కొట్టేదో నీ మీదకి వచ్చేదో చేయాలి కదా. అంత దమ్ముందా? ఏమి దెయ్యాలకి నా మీద చేయాల్సిన దమ్ముందా? ఏమైతే చేసి మీరిద్దరు పెద్ద భస్మమైపోదా? భస్మమైపోదా? నువ్వు భస్మైపో. మీరిద్దరు మీ యాక్షన్ సరిపోతుంది. మీరు ఆడకని పోటీ ఆ డబ్బులు ఏమైనా అడ్వాన్స్ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇద్దు. మనుషుల్లో కనబడుతున్నా నీకు. డబ్బులు లొంగేవని కదా 2 లక్షలు ఎందుకు అడిగినావు? పూజ చెయ్యాలి. ఏది పూజ చేస్తావు? శుద్ర పూజ? దెయ్యాన్ని ఇప్పించే పూజ. పూజ అదేమైనా రూపాయి 2 రూపాయలకి నీకు నమ్మకం ఉందే? నాకుంది. యాడున్నాడు చెప్పు, యాడున్నాడు చెప్పు ఇప్పుడు మళ్ళా. ఆ కుక్క ఎమక తీసుకొని వాసన అదో వాసన నువ్వు వాసన సరిపోయినారు. వాసన అదో వాసన నువ్వు వాసన సరిపోయినారు. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ వెనకాల చుట్టుపక్కల అంటే ఎట్లా ఇట్లా 50 ఎకరాలు ఇట్లా 70 మైళ్ళు 70 మైళ్ళు వేసుకుంటావా? వెనకాతలు ఉంది. ఈడున్నాడా? ఏ అప్పుడు జీడేయాలి పడ్డాడా? నువ్వు నిజం చెప్తావా అబద్ధం చెప్తావా? ఇక్కడ ఉన్నాడు. ఏమో నాకైతే ఒకటి నమ్మకం లేదు. నీ నమ్మకం నాకు ఎందుకు? నీ మనిషి నీ దగ్గర పెట్టుకో. నీ నమ్మకంతో నాకు అవసరం లేదు. నేను దెయ్యం విడిపించేదానికి వచ్చాను. ఇప్పుడు దయ్యమే చేసేది నీకేం? ఇప్పుడు దెయ్యం ఎగ్జామ్స్ రాసి నీ దగ్గరే పాస్ కాదు దయ్యము ఏమన్నా హింసిస్తుందా? ఇప్పుడు వాడు మహా అయితే ఏం చేస్తాడు? ఆత్మ తిరుగుతుంటది ఏదో ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. వాడు డైలీ రొటీన్ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఆత్మని ఇంట్లో నుంచి బయటికి పోకూడదని చెప్పినాం కాబట్టి ఒకవేళ ఇదేంటంటే ఇల్లు దాటకుండా బయటికి పోయింటాడు. ఎవరిని ముట్టుకోకూడదు అని చెప్పినాము, ముట్టుకొని ఉంటాడు. ఇప్పుడు వచ్చాను ఈ దేవుడు వచ్చాడు రాజు వచ్చాడు అన్నాడు ఆత్మ. అప్పుడు నీకు తెలుసు కదా ఆత్మ ఉందో వెళ్ళిపోయిందా నీకు తెలుసా? జ్యూస్ ఎందాతవా చూడు ఇద్దరు కూడా నీకు తెలుసు. నీకు అర్థంగా అమ్మాయి ఫేస్ వేసుకొని నువ్వు పెద్ద గొర్రె చేయాలని వాళ్ళ ఇన్సల్టింగ్ మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావరా? నువ్వు ఎందుకని ఇట్లా చిల్లర పట్టిస్తావు అని నువ్వు ఏ దానికి తరంగా నువ్వు ఏడుంటావు? స్టే ఆడ చెప్పు నీది. స్టే నీకు ఎందుకు? ఏ పేపర్ ఉన్నట్లో హిమాలయాల మీద ఋషులు వాళ్ళు యోగిలు వీళ్ళు పోతారు. ఏ మాంత్రికుడు వచ్చినాడా ఋషి వచ్చినాడు? ఏంది తిక్కగిన పట్టిందేమో నాకు. అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడేమో. ఎట్లా విద్య మార్చాడు? దయ్యం అయిపోయా దేవుడు అయిపోయా శ్మశానంలో ఉంటావా? నేను హిమాలయాలో ఉంటాను. హిమాలయాలు అంటే ఏడుంది అనుకుంటాడు. ఎన్ని కిలోమీటర్ల నుంచి? అయినా మీకు తెలుసు హిమాలయాలు ఎన్ని కిలోమీటర్లు? వీళ్ళిద్దరు ఒకటే. అర్థమైందా? నీకు అర్థం కాలే. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది హిమాలయాలు? చెప్పాలా ఇప్పుడు నేను? నీకు తెలుదా?
నీకు చెప్పాలా? నువ్వు హిమాలయాల నుంచి వచ్చినా అని చెప్తావా? నువ్వు హిమాలయాల నుంచి వచ్చినా అని చెప్తావా? ఎన్ని కిలోమీటర్లో మీకు తెలీదా? వాడు ఏదో నీకు తెలుసు సిల్క్ రోడ్ అని. నిజమేనా? ఏది నిజమే? తెలీదేమో అతనికి. డౌట్ పడతానావా నువ్వు? వాసన వస్తాను పో. ఏదో స్మెల్ వస్తాను. స్మెల్ నిజంగా ఏదో పెట్టావు గ్యాస్. నిజమో కాదో తెలుసు. అదే నేను అడుగుతా కదా. స్మెల్ వస్తాను. వచ్చాడు దుపో. స్మెల్ వస్తాను చూడు. అడిగితే నేను ఎలా చెప్తాను? హిమాలయాల్లోనే ఋషులు యోగులు వీళ్ళు ఉంటారు. నువ్వు వేసుకొచ్చింది ఏంది? నువ్వు శ్మశానాల్లో ఉంటాను. శవాలు చెప్పాను. నువ్వు మళ్ళీ కిలోమీటర్లో అడిగితే నేను ఎక్కడి నుంచి చెప్తాను? ఇప్పుడు వచ్చి అడిగితే చెప్పు. హిమాలయాలకు పోయేకి నేను దేవునికి సంబంధించిన వాడిని కాదు, రాక్షసులకు సంబంధించిన వాడిని, దయ్యాలకు సంబంధించిన వాడిని, శ్మశానాల్లో ఉంటానని చెప్పు. అది చెప్పు. చెప్పు.